కళ్ళైతే పట్టుకొస్తానా పోంగ పోంగావు కోని పట్టుకపోతే అయిపోతుంది. ఇవాళ చెట్ల తీర్థాలు పోతున్నాం. మరి వానదేవుడు ఏం చేస్తాడు? ఆల పొద్దుగాల పోయి రావాలి. ఎల్లవ తల్లికి బోనం చేస్తాడంటే అదో పండుగ అన్నట్టేనే. ఇవాళ కళ్ళులో మునిగి కౌతుల తేలాలి. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు గంపల్లా నేను వాడిన దాన్నమ్మో. అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములోన. అగో ఎవరో బాలకాలి ఇవాళేమో తాత్పరంగా ఉండవు. అరే నాకేం పనిరా, గిన్నెలు వేసుకొని తిన్నావా చెదరేసుకొని పన్నావా అన్నట్టు ఉంటే అయిపోయా. నాకేం సోకురా? సోకు కాదురా, పండుగ వచ్చిందిరా వారి అంటే పెండతో నలికిందిరా కొమిరి అన్నట్టు ఉన్నదిరా నీ కథ. ఏం తెలియదేమరా ఎడ్డిగాడిది నీకు. ఇలా చెట్ల తీర్థాలకు అత్తలు ఎర్రా మీరు. మేము అత్తలేం కారా, మా అమ్మ మా అక్కల ఇంటికి అయింది, నేను ఒక్కరిని ఏం చేయాలి, అందుకే కుక్కనే పైన ఉన్నా. ఆనల్లో అడ్లు దంచి ఎండల్లో ఏకులు లేంచిండట్రా ఆడేవడం నీయసొంటోడే. అచ్చేదే ఆడదికోసారి అత్త కాపోనారా. ఇలా మన వాడకట్టోళ్ళందరూ ఓనేవట్రి, మీరు కూడా అత్త అయిపో కదా. మళ్ళీ మీరోనాడు పోతారా ఇక గంపెత్తుకొని. అరే అట్లా కాదురా, 10 మందితో చేసుకుంటే పండుగ అవుతుంది కానీ నా ఒక్కరితో ఏమవుతుందిరా. నా సంగతి అటు పెట్టు కానీ మీరు పోతురా చెట్ల తీర్థాలకి. అగో చెట్ల తీర్థాల కంటే నేను పోకుంటుంటున్నారా. చెట్ల తీర్థాలకు పోయినాడు ఎల్లవ తల్లికి బోనం కూడా చేస్తామని మా సుశీల మొక్కింది. ఇలా బోనం కూడా చేస్తున్నాం. ఇగో అందుకే యాల పొద్దుగల పోయి కళ్ళు కూడా పట్టుకొస్తానా. ఇలా కథ వేరే ఉంటది రో నాది. అరే నీది ఏమన్నా ఉంచుకోవని, నాదైతే ఎండుడేరా. ఎండుడెందుకురా, మాతోనరా అందరం కలిసిపోదాం ఎల్లమ్మ కాడికి. నేనెందుకు తీరా, మీరు పోయిరా పర్రి చెట్ల తీర్థాలకి. నే అత్త మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అయ్యో ఇబ్బంది ఏమున్నదిరా, మా అంటే 4 ముక్కలు 10 బుక్కలు నువ్వు తింటేనే కొడతా అది అండిందంతా. ఏం కాదు కానీ రారా అందరం కలిసి పోదాం మంచిగా. సరే తీరా, అందరు చెట్ల తీర్థాలకు పోతే నేను ఒక్కని ఇంటుండే ఏం చేయాలి. సరే తీ పోదాం అత్తప్ప. గట్లన్నా మంచిగున్నది. సరే తయారై జల్దీ ఇంటికి రా, పోయేద్దాం మళ్ళా వాన వరపో. అవురా సరే తయారైతా. అరే పిల్ల ఆలోచన చేయకు మరి. చెయ్య రా మళ్ళా నీ గురించి ఎదురు చూసేటట్టు చేయకు. అగో ఈ మా నిమ్మలంగా కూర్చున్నాడుగా. ఏమైనా మా మీరు అత్తలేరా చెట్ల తీర్థాలకు? అత్తలేరా మరి వెళ్ళిపోయారుగా ఆల పొద్దుగల పోయేద్దాం. అత్తమ్మ దుకాణాలకి వచ్చిన కత్తం ఈ వారకే పొద్దు అయింది కాదేమా, చెప్పను పోయేద్దాం పారి. లేదంటే అందరు పోయి పదవులు వరుచుకుంటారు, మనకు జాగ దొరకది, మనమే కడకైతాం. మేము అత్తన పారిగా రారి మరి అత్తన పారి మేము నడతాం ఇక. ఇలా ఊళ్ళందరూ ఎల్లమ్మ కాడికి చెట్ల తీర్థాలు పోవట్టే బోనం చేసేటోళ్ళు బోనం చేయబట్టే. నేను బోనం చేద్దామంటే పానం సాతనై పాడైతలేదు. ఇంకా సుశీల నన్న బోనం చేస్తాందో ఇన్ని బియ్యం కొంచెమై దాని బియ్యంలో కలిపి బోనం అన్నమాట. ఎట్లయితే తల్లికి మొక్కప్ప చెప్తా అయిపోయి ఆడదికి ఒక్క దినం దమదమ పసుపు పెట్టుకొని ఇంకా గంప ఊదించుకొని ఇంత రెడైపోతా అల్ల పొద్దుగల ఆను అరుపు. ఇన్ని బియ్యం కొంచెమే దానికి ఇచ్చి మరి ఎట్టనే సుశీల నాకు సాతన అయితే లేదు, ఇవన్నీ బియ్యంలో కలిపి ఇంత బోనం అంటే తల్లికి బాంచను, తప్పైన ఒప్పైనా ఆమె దుడుచుకపోతుంది అని చెప్తా. మరి ఏం చేయాలి? గాలి చల్లాగుండా మా ఇల్లే మబ్బు కప్పుకొస్తుంది. తల్లిని వాంచని చెట్టు తీర్థాలు వచ్చాక ఆన రావద్దు సినుకు రావద్దు. సుశీల మరి బోనం వండిందో దాదాపు బియ్యం ఇస్తా ఇన్ని పాలు బెల్లం వేసి బోనం వండమంటే ఎట్లయితే తల్లికి మొక్కు చెల్తా అయిపోయి. సుశీల ఉన్నవానే? ఉన్న పోసావాదా పనులు తీరినాయానే పిల్ల? తట్టు ఊదిస్తాను అబ్బా. ఇంకేడ పోసావా, ఇలా ఎల్లమ్మకు బోనం చేస్తాను, ఇంకా బోనం చేయలే, ఆ పనే ఉన్నది. సరే గాని నువ్వు గిట్లా వచ్చినావు? నేను కూడా దానికోసమే వచ్చిందే. బోనం చేద్దామంటే పానం సాతనై పాడైతలేదు, ఆడాదికి ఒక్క దినమాయే చేయకుంటుండ బుద్ధి అయితలేదు.
అగో అత్తకు నువ్వే ఉంటావు కోడలకు నువ్వే ఉంటావు పోసావా ఉండబుద్ధి కాకపోతే బోనం చేయి దానికి ఆలోచించుడు ఎందుకు ఏ బోనం అండు ఎంతసేపే బోనమ్మ అండుతా గాని ఒక్క పొద్దు ఉండాలా ఒక్క పొద్దు నాతోటి అవుతుందా గోళీల మీద బతకబడితి నాకు బుక్కడంత తిని గోళీలు వేసుకోకపోతే పానం కావర అవుతుంది అందుకని ఇక బోనం వండుతలేను గిలాసలా గిన్నెన్ని బియ్యం తెచ్చిన నీ బియ్యంలో కలిపి బోనం వండుతామని జర అంటే బిడ్డ బాంచను ఈ బియ్యం పట్టుకొని వాళ్ళింటికి ఇల్లింటికి ఏం తిరగాల అని దగ్గరున్నవన్నీ నీ దగ్గరికి వచ్చిన మా అండునే పానం సాతన అయితే లేదు గోళీలు చల్లాకుండా ఎన్ని గోళీలు వేసుకున్నా ఎండకు వరకు పానం అంతా లోపినట్టు అవుతుంది తింపినట్టు అవుతుంది తల్లికి ఇన్ని రోజులు బట్టి చేయలేదా బోనం మంచిగా చూసింది చల్లాగా చూసింది మళ్ళీ తిన్న వరకు ఎవరు ఎక్కన్నో ఎట్నో కానీ ఈ ఏడైతే నువ్వైతే బోనం అంటూ బాంచను సరే తీ పోసావా నీకు సాతనైతే లేదన్న వార్తివి నీ బియ్యం నా బియ్యంలో పోసి బోనం వండుతా గాని నువ్వేం రందివాడకు బోనం చేస్తలేనని అబ్బ నీకు ఆవడాలు ఉట్ట ఎంత మంచి మాట మాట్లాడినావు సుశీల అందరూ బోనాలు చేసి నెత్తి మీద ఎత్తుకొని పోతే మంది మొక్కం చూసుడు అవుతుంది అనుకున్నా గానీ నా బియ్యం తీసుకొచ్చి నీ బియ్యంలో కలిపిన పోలే నాకు మంచిగా పానం తుర్తయింది ఇప్పుడు అవు గాని మరి మబ్బుగా అమ్ముకత్తంది ఏళ్ళకు పోదామే ఇక బోనం వండుకొని పోవడే పోసావా నా మొగోడు పొద్దుగాల వేయండు ఇంకా ఇంటికి అత్తలేడు ఎటు వేయండో ఏమో ఊరందరూ రోజుకైతే ఊసుగందరూ రోజుకి అన్నట్టు అందరూ పని చేస్తే నీ మొగడో పని పెట్టుకుంటాడేందే ఇలా ఎల్లవ తల్లికి బోనం చేసి చెట్టు తీతాడు పోదామని తెలిసేనాయే ఈ మేకమూతోడు ఎటు మొక్కలు తిరగవేయండు గనాలు కట్టె పుల్లలు చెక్కలేసి ఇక కోన్నో ఏదో ఒకటి ఇంటికాడ అరుచుకోవచ్చు కదా పుట్టడి పని పెట్టుకొని పొద్దుగలేసి తిరగవేయండి అని తాగోతు మందర ఏం చేయాల పోసావా నా రాత గట్లున్నది ముళ్ళెత్తి పని చేయడు గాని యాల మీద వచ్చి నన్ను ఎదురుతాడు ఇంకా అవు గాని పిల్ల మరి మీ తల్లిగారు వాళ్ళకి ఎవరో చెప్పుకోలేదా చెట్టు తీతాల పోతున్నావు రా అని మా చెప్పిన పోసావా వాళ్ళు కూడా పోతారట ఇవాళ అన్ని తయారు పెట్టినా పోదాం హాయిగా అద్దు పొంటల వర తిరిగొచ్చి అందరు అండిక తినొచ్చినాక ఆఖరికో ఆకలి ఎరకచ్చుకుందాం కొద్దిగానన్నా మానం లేదు ఇవరకు ఎటువైనావు కోపం బాగా వస్తుందేమే కొంగ ముద్దాన నీకు నేనెటు పోయిందే ఇవాళ అందరు చెట్ల తీర్థాలు పోనేవాట్రి ఆయన వెనక సిరి పోతే దొరకదని మొదలు పోయి కళ్ళు పట్టుకొస్తానా నన్ను పిసోని చేస్తామే అట్టుగానే నేను నిన్నెందుకు పిసోని చేస్తా నీకు నువ్వే పిసోని అవుతావు వెనక చేసే పని ముంగడ చేస్తావు ముంగడ చేసే పని వెనక చేస్తావు మరి లేకపోతే ఏంద్ర పోడా ఏడు పనార వంట పెట్టి లేస్తేనే కళ్ళు కురికినవా నీ ఉన్నమ్మా ఉంగరం లేకెడితే లేనమ్మా దువ్వెన లేకేడిసిందట గా ఇంటికాడాక కట్టెలో నీళ్ళో నిప్పులో ఏ పని అసలు కాక ముందుకే పోయి తాళ్ళల్లో చేరినావా కళ్ళు కోసం ఈ పండుగ పూట రాకపోతే ఏమైతుందిరా పండుగ లేదు పబ్బం లేదు నీకైతే చేతులు ఎర్ర ఉంటే రౌతం గారినట్టే నానే పోసి ఎల్లవ తల్లికి బోనం చేస్తే కళ్ళు కావద్దా మొక్కటానికి నువ్వేమో బాగాలేస్తాను నా మీదకి లేవరా మరి ఒక్కొక్కరు మొక్కులు మొక్కి బొక్కలు కాకుతారు కావచ్చు నువ్వు ఇంకేమో ఇంజలనే తిరగబడుతుంది ఇంత అల్ల కాబట్టి ఎప్పుడు రా పోయేది లోకమంతా అండుకొని తిని మరి నక్క పోదావా నీ ముచ్చట సల్లాగా ఉండి ఇంకా నా మీదికి మర్ర పడతావు మేము ఎప్పుడో పోతాం గాని నువ్వు ముందుగాల పోయి చిందులు అయిపో ఆడ మాతో నీకేంది నీకేంది కాదు పోసావా మనతోట బోనం చేస్తుంది మనం అందరం కలిసి తీర్థాలు పోదాం మన బోనం ఒకటే మనతోనా గిది మనతోనెందుకే పెళ్లి కొంగ పిల్లిని సంకలు పెట్టుకొని పోయినట్టు ఏమద్దు మన బోనం మనదే దాని బోనం దాందే నువ్వు ఏమొద్దంటే నడవది నేను మాట ఇచ్చినంటే సచ్చిన తప్ప మన బోనం చేసే దాంట్లో బియ్యం కలిపింది మనం అందరం కలిసే పోతున్నాం అంతే అటనాయే నా మాట నువ్వినన్నా నీ మాట నేనినందే అంటే దీని మాటలు పట్టుకొని ఎగురుతావు కదనే అమ్మా ఎగురు ఎంత ఎగురుతావు ఎగురు ఏమైందిరా నా పని అయిపోయింది మీ పని అయిపోతే పోదాం ఈ దిక్కువల్లంతా ఎత్తుపోతున్నావు రమేష్ గా నువ్వు ఎద్దు పంత ఒక పోడు ఎత్తున్నారు రాడు పొద్దుగాళ్ళు ఎత్తే సాయకన్నా ముందు మందు తాగుతారు ఓ పెండం లేదు పిల్ల లేదు జల్ల లేదు దాంతో ఏం సోపత్ర నీకు ఆ ఈడు కూడా మాతో నీ చెట్ల తిత్తలకు వస్తాడు గందుకే వచ్చిండు ఈడికి ఆగో గీడు మనతోట ఎందుకు ఏమద్దు నువ్వేమద్దంటే వినేటోడు ఎవరు లేడీడా నువ్వు నా మాట వినప్పుడు నేను నీ మాట ఎందుకింటా నువ్వు పోషిని తీసుకొచ్చుకో నేను వినయగాన్ని తీసుకొచ్చుకుంటా అరే ఆమె అద్దంటుంది కారా ఎందుకు తీరా నేను ఇంటికాడనే ఉంటది మళ్ళా మీతో నేను ఎందుకు ఏ రాను పోరా అరే దానికి నచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకున్నప్పుడు నాకు నచ్చిన వాళ్ళని నేను తీసుకొచ్చుకోవద్దారా నువ్వు రాయేం కాదు కానీ తాగుబోతలు ఒక్కటై ఊదామని చూస్తారు కావచ్చునే రానీతి
నువ్వైతే పోయి బోనం అండి కొబ్బరికాయ పసుపు కుంకుమ పుట్నాలు అగరబత్తులు అన్ని తయారు పెట్టి జల్లి రా గంప ఊదించుకొని బయలుదేరదాని మళ్ళా ఆనో అరిపోయి అత్తిగా. అరే ఈ పోసి బాగా ఎతులు కొడుతాందిరా, మనల్ని తాగోతుల్ని వేసింది. దీని సంగతి చెప్పాలి. అరే వినయ్, నువ్వు పోయి మళ్ళీ ఇంకొక పెద్ద బాటిల్ కళ్ళు దేపోరా. అరే ఇంత పెద్ద బాటిల్ ఉండగా మళ్ళీ ఇంకో బాటిల్ ఎందుకురా? నువ్వు దేపోరా, అది మనల్ని తాగోతులు అన్నది కదా, దానికి కూడా తాగిపిచ్చి పోయిన కాడ పోసి సంగతి చెప్దాం. సరేరా, ఫుల్ బాటిల్ ఎత్తా. అరే మంచి గట్టి కళ్ళు పట్టుకరా. గట్టి పట్టుకరా చూడు. పో తేపో. బోనం ఎత్తు, ఆ తట్టెత్తుకో, నాకు ఎత్తినాక బోనం. ఉందా? ఆ తట్టెత్తుకో. అత్తున్నా మీ కొరకే చూసిన వారు నాకు అత్త నాకు. మబ్బుగా అమ్ముకొత్తందిగా అదే దవని పోయి మరదంప. ఈ కోడి ఉన్నట్ట లేనట్టే కుయ్యమంటలేదు కయ్యమంటలేదు ముద్దుగా వాళ్ళది సాచిలా. ఏడ తెచ్చినావు పోసవ కోడి? 5 కొడుకులేడా లతీఫు పాపం పొల్లగాడు నాకు 10 రూపాయలు తక్కువకి ఇస్తాడు ఎప్పుడు కొన్నా. ఓయ్ మనకెట్లా కోడి మరి? పోంగా మత్తుగా తీసుకుందాం పా, దుకాణాలు కరువా, కొమరయ్యాల దుకాణాలు తీసుకుందాం పా. అన్ని గంతే కళ్ళు కరువారా? ఊరికన్నా ముందు పోయి కళ్ళు అందుకు వచ్చినావు. నీకేమైతుంది పా. రమేష్ గారు అప్పుడే పెద్ద కళ్ళు చేసి తెచ్చింది కదా, మళ్ళీ ఇదెందుకు రవినాయి? అది వేరే ఇది వేరే పోసావా? బొత్తోరే రావుతా అని చెప్పక ఇది వేరే అది వేరే అంటాడు వారా. సరే గాని యొగ్గి కంపెత్తుకో, నేను అది పట్టుకుంటా గాని. ఏ గది నేను ఎత్తుకుంటా పోసావా? నాతో కలదే కదా ఎత్తుకున్నాడు. ఏమైతే అందరికి కంపెత్తుకుంటే గిదిమయ్యవారా? నువ్వు ఉన్న ఈడుకు గంపను కాదు నన్ను కూడా ఎత్తుకోవాలి. నీ చెత్త ఎట్లా కరుగుతుందిరా? గాడే ఎత్తుకుంటాడే, అట్టి మాటలకు ఉన్నాడు ఫాయిదేరు రోడ్.
పర్వాతి తల్లిని 10,000 నీకు 10,000 లాగా 10,000 పిన తండ్రి విష్ణు పిన తల్లి గంగా 10,000 నీకు నిసువైన బిడ్డే నీలారి గంగా బెసవైన బిడ్డే బెదం లేని గంగా 10,000 నూనె గుండలోండి నుడుసులాది గంగా తేనె గుండలోండి తెప్పలాది గంగా పాల గుండలోండి పాతాల గంగా 10,000 నా 3 గుండ్లల్లా ముదరామలింగ 6 గుండ్లల్లా ఆత్మరామలింగ రూపెల రుద్రాక్షల నాయన మోపెల్ల జడల తండ్రి 10,000 పోసవ్వా మంది బాగా చిర్రు జాగ దొరుకుతుందో దొరకదో అనుకున్నా మంచిగానే దొరికింది. నేను కూడా గట్టినే అనుకున్నానే నీరుడైతే బగ్గ మంది వచ్చి దాగ దొరకక గటు మొకాన కూర్చున్నాం కింది దిక్కు ఒర్రల దిక్కు అని దేవుని దేవల్ల ఈడ మంచిగా దాగ దొరికింది కానీ ఏందంటే కాకపోతే కొద్దిగా మందిలో లేనట్టు అనిపించింది. ఏడైతే ఒక పూట మందం ఒక్క పూట అని పక్కన కత్తాను అంటే నువ్వు కూడా మాతోనే తింటావు అన్నట్ట. ఆమెదేమే మా అంటుకుంటది గాని నువ్వైతే పోయిరాళ్ళు అందుకోపో అన్ని ముచ్చట్లు కావాలి. నేను మాదెత్త గాని నువ్వు వచ్చే వరకు అన్ని తయారు పెట్టు. అది మనది తింటది కావచ్చు అనుకోని నాకు కోపం వచ్చింది. నీ తిండి నాకెందుకురా నాది నేను మా అండుకుంటే అక్కలో మొక్కలో గాని ఏమో నీ తిండి కోసమే వచ్చిందా? నువ్వేంద్ర నిలబడి చూస్తున్నావు పోయి 2-3 పొయ్యిరాలు అందుకోపో నాకే పని ముట్టుకోవా సరగావా పో. చూసినవా అని సుశీల నీ మొగడు పురాంగ ఎట్లా మాట్లాడుతాడు మనిషి అంటే ఇలివే లేదు తీసేసినట్టు మాట్లాడుతాడు. దూరపోలు తెలియదు దగ్గరోళ్ళు తెలియదు. నాకు సాతనే సాతగా ఒక్కదాన్ని ఉన్నాను అట్లా ఎంబడివాడు వచ్చినందుకు ఇది మనతోట తింటుందా దీంతో పోతా అనబట్టే ఎందుకే తెల్లారులు ఎత్త మొక్కను చూసుకున్న లెక్కలు ఏదన్నా మాట అంటే పానం కలుపుకోమంటది ఎరికేనా. గంతే కాదు పోసవ్వా నువ్వేం బాధపడకు. ఆయనకు దగ్గరోళ్ళు తెలియదు దూరం వాళ్ళు తెలియదు. ఆయనకు వెళ్తే గవర్ని వెళ్తే మంచిగానే ఉండు. ఏ గానికి ఎందుకు తెలియదే అడేమన్నా చిన్న పోరడా పెండిల కాడికి పేరంటాల కాడికి పంచాదుల కాడికి పడవుల కాడికి పోయినట్టే కళ్ళు దావుడు తెలుసు కానీ అన్ని తెలుసు కానీ ఇది తెలియదా వెనకేసుకొస్తున్నావు. చెప్పుకోవాలి మనోళ్ళు ఎవరు మందోళ్ళు ఎవరు ఎవరితో ఎట్లా మాట్లాడాలి అని. మగబాడు కావుగాడు ఒక పూట తాగిన తాకున్న మాట డొల్లుతాడు. ఆడిదాన్ని నువ్వు అన్ని దవరించుకొని మెదలాలి ఎరికేనా. వీళ్ళ పీట ముద్దుగా దేగుతుండేనే అది ఆడ పెట్టినా ఆయన తానకు దడిచిలు పట్టింది అది దేగుతనే లేదని ఇది పట్టుకొని వచ్చిన సాకుసల్లా ఉండే దేగుతలే. సాకుతోటి నీకు గోయరా పోసావా? ఈ సాకుతోటి సోకుల కోసం నాకేం వస్తుంది కానీ మేమైతే చెట్టు తీర్థాల కట్టే జాతర రోడ్డు పని ఆడికిడికి కన్నుల పండుగోలే. ఇప్పుడు అట్టగోలు ఇట్టగోలు ఎవరికి తీర్థాలు పోతారు కానీ మేము అందరం ఒకటే సరిపోదు వెరికేనా. వెనకట్లెక్క ఉన్నదా పోసా? వెనకట్లెక్క ఎట్లుంటదే ఈడికి వచ్చి మంచిగా మొక్కులప్ప చెప్పుకొని పొయ్యిలు వండుకొని బోనం అండి ఈయన పెట్టి మొక్కుదురు. ఇప్పుడు ఇంటికాడ బోనం వండుకొని బండ్ల మీద వస్తారు బండ్ల మీద పోతారు ఫెయిల్లో ఎక్కుంటా ఎరికేనా. జాతర జాతర జాగు మా అప్పుడైతే. బుజ్జి ఇక బువ్వలు కూరలు అయినాయి కదా తిందాం పట్టరా అదే ఆను అరుపు వాళ్ళ పొద్దుగాల తిని ఎవరింటి కాళ్ళు పోతాయి పొద్దు మళ్ళా గంపలు ఎత్తుకొని తడుచుకొని పోతామా గిన్నెలు గిలాసాలు పట్టుకొని. తిన్నాం పట్టుకోసావా నాకు కూడా ఆకలి అవుతుంది పానం అంతా గావరైతుంది. నువ్వన్న పూట తిన్నావు కానీ నేను తినకపోతే ఒక పొద్దునాయే పిల్ల ఎటు వేరు గాడేం చేస్తారు చిన్న ఈడు ఇంటికాడ గంటే చెలక మీద గంటే ఎటన్న వేయిన గంటేనా అయ్యా తిందా అని అయినాయి వంటలు అయినాయి. పోసావా జర అటేటాన్ని కూర్చో. అరే వినయ్ కళ్ళు సీసాలు ఒక్క దిక్కు ఎట్రా ఇక కూర్చుందాం. మా తిన్నాం కానీ రూపాయి పాడైతాను ఇంకొంచెం మంచినీళ్ళ క్యాన్ అందుకోలేవు. ఈ మంచినీళ్ళ క్యాన్ ఏది ఏడ కనబడతలేదు. నీకు కళ్ళు మీద ఉన్న కాయసు నీళ్ళ మీద ఏడున్నదిరా అసలు నువ్వు తెచ్చినవా లేదా మంచినీళ్ళ క్యాను. ఏం మాట్లాడతావు పోసావా గా మంచినీళ్ళ క్యాన్ దేనా తెచ్చినా మరి తెత్తేది భూమి ఇట్లా మింగిందా ఎందుకు అలాంగ మాటలు. ఓ సుశీల నేను నిజంగానే తెచ్చిన నీళ్ళ క్యాను గా నీళ్ళ క్యాన్ మర్చిపోతాను నేను. నువ్వు ఆ పోసి మాటలు పట్టుకొని బాగా ఎగురుతానవే నువ్వు. ఇవరిదాకా మనం ఎల్లమ్మ గుడి కాడ మొక్కేటప్పుడు ఇట్లా మర్చిపోయినా కావచ్చు
గంత సోయిన పనులు ఎత్తవరా నువ్వు? నీ పానం అంతా కాళ్ళ మీదనే. ఎప్పుడు గింత మనిషి స్టార్ట్ అవుతావు, గుట్టుకన మింగి మూతుడుచుకొని వద్దామని చూస్తావు. ఎడబెట్టినావో పోయి బతకరా పో. గింత మందిలాట ఈడట కాని మర్చిపోయిందట. కళ్ళే మర్చిపోరా కానీ కానే మర్చిపోయినవా? ఉన్నదో ఎవరైనా పట్టుకపోయారా పో. ఇంకా నిలబడి చూస్తున్నావు బొమ్మ లెక్క. చూసినా అవే సుశీల అది ఎట్లా మాట్లాడుతుందో. అద్దె అద్దె అంటే దాన్ని ఎంబడి పెట్టుకొని వత్తి. ఇప్పుడు ఎట్లా ఎగురుతావు చూడు. అవునే పోసి నన్ను బాగంటావు, మరి నీ నీళ్ళకేనేదే. మీరు తెస్తారని నేను తేలేదురా అన్న. ఒక్కదాని పానానికి ఎందుకని మీరు వైలేపోన్రి. తెత్తంగంతి గొర్రకు పర వినయ్. అయ్యో ఐసోని వీరం ఐసన్న అంటే పేరు చూసి మీరు వెక్క పెద్దవా అన్నాడట. ఇంకా నీళ్ళ డబ్బా ముట్టమని నేను ఏ పడ తాగుతారా? ఏంది సుశీల నీ మొగడేమో గిట్ట తయారైండు. ఏ పని చెప్పినా ఏరి కాడికే ఇసుక సత్తాండు. అంతకు ముందుకు గిట్ట లేకుండానే ఏదన్నా పని చెప్తే 10 పనులు చేసేటోడు. పోసవ పాకు దేవల్ల, పోసవ దుకాణంలో పోతాల, చక్కెర దేవల్ల, చాపత్త దేవల్ల అంటోడు. ఇప్పుడు కూ అంటే ఆ అంటే మీద పడతాడు కర్ర కర్ర కుక్క కరిచినట్టు. నాకు గదే అర్థమైతే పోసవ్వా. అంతకుముందు మంచిగానే పాడాయిండు, ఈ నడవనే గిట్ల తయారైండు. చెప్పాలా కాని సంగతి. ఏమో బాగా తాగుడికి ఎగబడి గిట్ట తయారైతండేమే పురాంగా. అన్ని గిట్ట కాదే, పాత చీపురు పెట్టి పన్నని రాలగొట్టాలి. ఒక్కొక్క మగ బాడు కావులు ఒక్క పని చెప్తే 10 ఎత్తాండ్రు. ఇడు ఏ పని చెప్పినా ఏం పని చేసులేదు, పాట చేసులేదు. గిట్టయితే ఎట్టనే ఆ నలవొక ఫోన్ తోటి ఇంకో తాగు పోతాడు. ఎద్దు పంతం ఒక పోడు. లోన్లు వచ్చిన బర్రోలు ఉన్నాడు అని బర్రెలా కట్టేస్తే బర్రెలు ఎక్కుంటాడు. ఆడు ఈడు మంచిగా సోపతాయిరు, తాగుడు మూతుడుచుకొని వస్తాడు. ఆన సోపతి పట్టిన కాడ నుంచే గిట్ల తయారైండు. అంతకుముందు గిట్లుంటా నేను ఇక్కరా కత్తునా నేగుతున్నా. అరే ఇక భూషేంద్ర బగ్గ మాట్లాడుతుంది మీ వెనకొచ్చి. అవునరా, అది ఏమున్నా నాతోనే తత్తాంది. షీటికి మాటికి కంట్లో పెట్టుకుంటాందిరా. అరే ఎట్లరా మరి దాన్ని ఏం చేద్దాం రా? తినేటప్పుడు చెప్పుదాంరా దాని సంగతి. ఇడిచిపెడితే వినేటట్టు లేదు అది. దాని సంగతి చెప్పాలి ఆగు. అది నన్నంటాదిరా. దాని సొమ్మే ఉన్నది విన్నానరా నేను. తీసుకొచ్చిన తిందాం పట్టుర్రిగా. తిన్నాం పట్టుర్రి, మాకు కూడా ఆకలి అవుతుంది. ఇట్లా పోసావను దులుపు పేరు అంతా. అవునే సుశీల ఇంకా నా కూరగాయలు అందుకోయే. ఏ కూరేటు పోతుంది పోసావా? ఇది తిన్నాక తిన్నాం పట్టు, మొదలైతే మా తిన్నాం. సరే అరే వినయ్గా ఇంకా కళ్ళు బాటిల్ అందుకోరా, గట్టి కళ్ళు. ఇంకా బోల్ పలాలి నిమ్మకాయలు తెచ్చినవేమో కోసినవా? కోసిన కొందాన్ని పోయి ముందుగాల. నువ్వు ఒక్క పొద్దు దాన్ని నువ్వు కోసుకో ముందుగాల. మా పోసుకుంటా నేను. ఈ కళ్ళు 2 గిలాసులు తాగితే దెబ్బకు తలకాయ కొట్టాలి పోసికి. లేకపోతే మనల్ని తాగోతోళ్ళు అంటదారా. కళ్ళు తాగినాక చెప్పాలి దాని సంగతి. అవన్నీ మేము మా చూసినాం గానీ ఇగో కళ్ళు తాగు. గా కళ్ళు నాకెందుకురా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటారు పోసావా? ఇదేమన్నా ఎర్రమంది అనుకోను. ఏం కాదు కానీ తాగు. ఏమనుకోరు పోసావా, తాగు. అంతే అంటవా? అయితే మరి తీరా అయిపోయి. ఇక మరి అయిన దానికి నువ్వు కూడా తాగే ఒక బుక్క. నాకు ఇంత అంపురా వేరే దాంట్లో తాగుతుంది. ఏవటు కానీ మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. నువ్వైతే తాగు మొదలు. ఇంట్లో కూడా పోయిరా. ఇప్పుడు చెప్పుర్రే ఇక. నా పెళ్ళమేమో గింతనన్నా ఇలువ లేకుండా మాట్లాడుతుంది. నువ్వేమో నా ఇజ్జత్ ఇస్తావు. పోసి చెప్పుర్రిగా మీ కథ ఏందో చెప్పుర్రి. నెత్తి మీద 10 రూపాయలు పెడితే 5 రూపాయలకు కూడా నిన్నెవడు కొన్నాడు? నీకేంది విలువిచ్చేత్తోక. అగో సుశీల, ఆయనకి అట్లా మాట్లాడుతున్నామేంది? వాడు అంటే ఏందో తెలుసా? వాడు పులి. సూత్తనే తెలుస్తుందిరా ఎండిపోయిన పులి అని. ఆయన తినుక్కుంటా తాక్కుంటా తిరగటోళ్ళు మీకెందుకురా గివాన్ని? ఓ పని లేదు పాట లేదు, ఫేన్ రన్ చేసి పెట్టిన కొద్ది ఆడు తిరుగుతాండు.
నువ్వు మనిషివాని ఇంకానికి సపోర్ట్ ఇస్తున్నావు. ఏ పోషి నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తాననే? తాగిందంటే మనిషిని కాదు మరి చెప్తానా. నువ్వు తాగకున్న మనిషివి కాదు గాని సపడే కూకో. పెళ్ళాన్ని అయినాక చూసుకోవు, నువ్వే మనిషివిరా. ఇంకా ముర్తున్నావు మనిషివాని. ఈ కళ్ళు అయినప్పుడు కాదురా బాడుకోవు, అట్టప్పుడు మాట్లాడినా ముంగట మాట్లాడరా. ఏ పోషి నన్ను తక్కువ అంచనా వేసినావంటే నీ మక్కులు సాగు చేస్తా. ఏమనుకుంటాను ఈ రమేష్ గారు అంటే? గేతుల మాటలు తప్ప ఏమున్నాయి నీ దగ్గర? ఒక్కనాడు చక్కగా పని చేసింది లేదు గాని నీరుగుతున్నావు ఇంకా పన్ను సపడేగా. ఏ సుశీలి మాటలు బాగా వస్తున్నాయి, మంచి ఉండదు మరి చెప్తాన్నా. నోరు కాపాడుకో. ఏంది కాపాడుకునేది? మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. తాగినా మాట్లాడతా. నువ్వు తాగినా నిన్నంటలేవు, నీ మాట్లాడితేనే తప్పొచ్చిందా నీకు? తప్పు నరనా? మొగడు పెన్లాన్ని అనొచ్చు గాని పెన్ల మొగన్ అంటదా ఎక్కడన్నా? కళ్ళు పోతాయి. నాకు కళ్ళు వేనా మంచిదే, నాకు తిక్కేలేసిందంటే కళ్ళులో గడ్డి మంది పోసి తాగిపిత్తా. దెబ్బకి అబ్బా అనాలే. నోరు మూసుకోలేదా? ఒరి వారి చెట్టకు సిగ్గుమానం లేదా అర కొద్దిగా నన్న? చెట్ల తీర్థాలకు కమ్మాతి వండుకొని తింటాగుదామని అత్తే ఏమో లేను కయ్యం పెడతానువేవురా. పెన్నెవు చేతులు అట్టిగా దెబ్బల పాలు ఆగుతావురా మంది ముంగట. నర్వస్ కందినా